వాల్ పేపర్ అయితే ఇట్లా సెట్ చేసిన మరి నేనేం చేయాలంటే పిచ్చాడా అసలు నీకు సెన్స్ ఉందా? ఆయన కూడా కావాలని చేయలే కదా. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. సో ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నాము. ఎవరి మీద అంటే మా సిస్టర్ మీద, అకిర వాళ్ళ మమ్మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము, నేను అకిరా కలిసి. ఏం ప్రాంక్ అంటే లైక్ అకిరా నా దగ్గరికి ఒక డౌట్ ఉందని చెప్పి బుక్స్ తీసుకొని వస్తాడు. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా ఫోన్లో పెట్టిస్తానమాట, ఈ ఫోన్లో చూసి రాసుకో అని చెప్పి. అప్పుడు ఇంకా ఫోన్ తీసుకెళ్తుంటే ఫోన్ సడన్గా కింద పడిపోయింది అని చెప్పి, ఫోన్ పగిలిపోయింది అని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. లైక్ వాల్ పేపర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. బ్రోకెన్ వాల్ పేపర్ ఉంటుంది కదా, సో మరి తను నమ్ముతుందా నమ్మదా, ప్రాంక్ అని తెలుస్తుందా తెలీదా అన్నది చూద్దాము. బట్ ట్రై అయితే చేద్దాము అని చెప్పి చేస్తున్నాము. సో లెట్స్ ఈ వీడియో ఎట్లా వస్తుంది, మా సిస్టర్ రియాక్షన్ ఎట్లుంటుంది, అకిరాని తిడుతుందా నమ్ముతుందా నమ్మదా ఫస్ట్ చూసేద్దాం. ఇంకా ఇప్పుడైతే మా అకిరా బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళిండు, డౌట్ ఉందని చెప్పి బుక్స్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిండు. ఇక బ్యాగ్ తీసుకొని వచ్చిండు. ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను ఏం చేస్తానంటే, ఫోన్ తీసుకురాపో అకిరా మమ్మీది అని చెప్పి చెప్తాను. సో చూద్దాము. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుంది దగ్గర, ఇప్పుడు బట్టలు ఉతుకుతుంది కాబట్టి ఫోన్ తోటి అంత పని ఉండదు, ఫోన్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి మమ్మీ ఫోన్ తీసుకురా, నేను అంతలోపు ఫోన్ సెట్ చేసేస్తాను. ఓకేనా, తీసుకురాపో. ఇంకా ఇప్పుడు నేను ఫోన్ ఒక దగ్గర సెట్ చేస్తాను, చూపిస్తాను. ఇక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ సిరప్స్ అన్నీ కవర్ చేసేలాగా ఇట్లా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ సెట్ చేస్తా. వాల్ పేపర్ అయితే ఇట్లా సెట్ చేసిన, మరి గుర్తుపడుతుందో ఏం చేస్తుందో తెలీదు, చూద్దాము. ఫోన్ ఇట్లా పలగొట్టేసిన ఫోన్. సో మైక్ ఏమో ఇక్కడ పెట్టుకున్నా, అందుకే స్కార్ఫ్ పెట్టుకున్నా. సో అక్కడ కూర్చో నువ్వు. ఉండని ఒక పెన్ను పెన్సిల్ ఇయ్యి. పెన్ నా చేతిలో ఉందిలే. సో ఇప్పుడు ఏంటంటే, నువ్వు మమ్మీకి వెళ్ళి, పెద్ద మమ్మీ ఫోన్లో చూపించింది డౌట్, కానీ ఏమైందంటే హైరు అడ్డొచ్చేసి ఫోన్ కింద పడ్డది, పెద్ద మమ్మీ బలారి అని చెప్పి చెప్పు. లైట్ ఫ్యాన్ పెడతా. ఎందుకు తీసుకెళ్ళిన వల్ల రాసేది ఉంటే ఇంట్లో కూర్చొని రాయమని చెప్తుంది. ఇప్పుడు వస్తుందా? అసలు చెప్పినా నువ్వు పలిగిందని చెప్పినా అని గట్టిగా అరిచిందా హైరు పడేసిందని చెప్పినావా? నాకు భయం వేస్తుంది. ఇట్లా ఎట్లా తెలుస్తుందా తెలియదు, అటు సైడ్ తిరిగి తెలుస్తుందా తెలియదు. అలా చేస్తుంటే నేను పోయినా. నా మైక్ కనిపిస్తలేదు కదా, నేనైతే తెలిసిపోతుంది అనుకుంటున్నా. తెలియదు, అంతా క్లియర్గా అర్థం కాదు. నేను ఇయ్య మమ్మీ చేతికి ఫోన్ ఇయ్య, నేను ఇగో ఇట్లా పలిగింది అని చెప్పి ఇట్లా చూపించి నా చేతిలోనే పట్టుకుంటా. అడుగుచో, సైలెంట్ కూర్చో. నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు, మాట్లాడకుండా జస్ట్ సైలెంట్ కూర్చోవాలి నువ్వు, అంతే. ఓకేనా, జస్ట్ చూడు అంతే నువ్వు. ఈయన తీసుకొని పోతుంటే సడన్ గా హైరు ఇగో ఈయన ఊరికొచ్చిర్రు. ఈయన వల్ల నేను తీసుకొచ్చేటప్పుడే చెప్పిన, నా ఫోన్ ఎందుకు, పాత ఫోన్ తీసుకొని వెళ్ళు అకిరా అని ముందే చెప్పిన. పాత ఫోన్ ఉందిగా ఇంట్లో, ముందే అది క్రాక్ వచ్చింది, హైరు ఆ రోజే పల్లగొట్టింది. ఇప్పుడు ఎట్లా పగిలింది ఫోను? వాళ్ళిద్దరు ఆ రూమ్ లో ఆడుతున్నారు, వీడు అప్పుడే ఇక డౌట్ చెప్పేసి ఇంట్లోకి పోయి రాసుకోరా, టోను హోంవర్క్ రాపిస్తా నేను అనేసరికి సరే అని ఇట్లా పోతుండ్రు. టోను హైరు ఇట్లా అడ్డు వచ్చేసరికి టక్కున కింద పడ్డది, దానికి దాకి పలిగింది. కొంచెం పైసలు అవుతుందేమో గానీ ఏందక్క అది, ఏంది అది ఎట్లా కనిపిస్తుంది చూడు, మొత్తం పోయిందిగా. నాదేం తప్పు, మనం నీకు చెప్పినా ఫస్ట్ ఎంత అవుతుందో ఏమో. ఇప్పుడు విజయ్ చూసి ఏమంటాడో అనిపిస్తుంది. నీకు తెలిసిందే కదా విజయ్ గురించి. పాత ఫోన్ తీసుకొచ్చినా అయిపోతుండే కదరా. మరి నువ్వు ఉంది, నేను దాంట్లో
రాసేది ఉంటది ఇద్దరు అనేసి నేను పాత ఫోన్ లో అదేంది ఖరాబ్ అయినా మంచి చేయించుకొచ్చినాం. అది నా ఫోనే పట్టుకొస్తారు, నన్ను ఏదైనా వీడియో చూడనియరు, ఏం చూడనియరు. టైం పాస్ అయిపోయింది వీళ్ళకి నా ఫోను. ఫస్ట్ ఈయన వల్ల నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఎందుకు ఉరికొచ్చినావు? నువ్వు ఉరికి రావడం వల్ల ఫోన్ కింద పడ్డది. ఇప్పుడు నువ్వు పలగొట్టినా చెల్లి పలగొట్టిందా? నేను నీకు కూడా చెప్తూ ఉంటాడు నా ఫోన్ ముట్టుకోకని ఊకే. ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు మంచిగా చెప్పిస్తారు ఇప్పుడు నా ఫోను? ఎంత అవుతుంది ఇప్పుడు? ఎక్కువనే అవుతుంది అమౌంట్? ఎంత అవుతుందో ఇక చూపియాలి, ఫోన్ చూపిస్తే తెలుస్తుంది ఎంత అవుతుంది అని. ఆయన చూసే చూస్తాడు నాకు. ఈయనకు అఖిరకి ఇంత పెద్దగా ఈయనకు ఫస్ట్ తెలివి లేదు. ఫస్ట్ ఈయనకు ఊకే చెప్తూ ఉంటా నేను. నేనేం చేసిన అంటే ఫోన్ ఇంకేం చేస్తావు? ఇక ఫోన్ పట్టుకొని వచ్చేసినావు. నేనేం పలగొడతా అని చెప్పిన. హైదరాబాద్ వచ్చింది, పలగొడతా అని నాకు చెప్పి వస్తావా నువ్వు? హైదరాబాద్ వచ్చింది, నేనేం చేయాలి? అదేంది అది మంచి చెప్పి హైరు నువ్వే చెప్పి నాకు తెలియదు. నాకు ఇప్పే డాడీ గురించి నీకు తెలుసు కదా, నాకు ఇప్పాడు మంచి. ఇప్పుడు హైరు నువ్వు ఇప్పి అని అంటే ఇప్పుడు నేను వాళ్ళ డాడీకి చెప్తే ఫోన్ ఎందుకు తీసుకురమ్మను, ఆయన ఆమె మన బలకు కొడుతుందా, ఆమె చిన్నపిల్ల ఆమెది, ఇప్పుడు నేను ఎట్లా ఇప్పిస్తాను ఆయన అంటాడు. నేనేం చేయాలక్క? అఖిరకి ఇప్పిమను మరి. అఖిరని ఎవరు పలగొట్టిరో వాళ్ళే ఇప్పియాలి, లేకపోతే వాళ్ళే మంచి చెప్పాలి. నువ్వు అంత ఈజీగా ఎట్లా వదిలేసినావు రా చేతిలోకి వెళ్ళి? ఇప్పుడు హైరు అడ్డొచ్చినా టోను అడ్డొచ్చినా కొంచెమన్నా గట్టిగా పట్టుకోవాలి కదా నువ్వు ఫోన్. అంత ఈజీగా ఎట్లా పడేసినావు? తెలియదు అది. కొత్త ఫోన్ అది ఇప్పుడే తీసుకున్నా. పాత ఫోన్ ఇక కొంచెం ఖరాబ్ అయిందని ఇక కొత్తది ఇప్పించిండు 35,000. అది ముందే అది క్రాక్ వచ్చింది కొంచెం దానికి. 35 ఇక్కడ చూస్తున్నా కదా నేను. ఆ రోజే హైరు కొంచెం కింద పడేసింది. అప్పుడే కొంచెం అది ఏంది స్క్రీన్ మాత్రమే ఖరాబ్ అయింది కదా, మంచి చేయించుకో మళ్ళీ. అదే ఎంత అవుతుందో చెప్పిరు. యాక్ చెప్పు, ఇక చెప్పి డాడీకి నువ్వైనా చెప్పు మంచిగా చెప్పిస్తాను. నీ మాట చూడు మొత్తం పగిలింది. చూడు ఎట్లా క్రాక్ వచ్చింది. పని కొంచెం అది బ్లర్ గా కనిపిస్తుంది కదా, మొత్తం పగలలే, బ్లర్ గా కనిపిస్తుంది. దీనికి అవుతుండొచ్చు ఒక 10-15,000. 10-15 అంటే స్క్రీన్ గార్డ్ పగిలితే కొంచెం స్క్రీన్ గార్డ్ చేంజ్ చేయొచ్చు, కానీ ఇదంతా పగిలితే లోపల నుంచి క్రాక్ వచ్చింది కదా, కొంచెం ఎక్కువ అవుతుంది లోపల నుంచి వచ్చింది కాబట్టి. ఇద్దరు అక్క ఫోన్ లో చూసేదే రాసేది, ఫోన్ లో చూసేదే రాసేది అంట ఇద్దరికి. ఈయన కొద్దిసేపు ఆమె కొద్దిసేపు, ఈయన కొద్దిసేపు ఆమె కొద్దిసేపు. ఇద్దరు ఆ ఫోన్ కి విరామే ఉండదు. నాకు తెలియదు, నువ్వే చేయాలి. బాగా నువ్వే చెప్పాలి. 5 రూపాయలు కొట్టింది, నేనేం చేయాలి? 5 రూపాయలకు కొట్టిందంటే ఇప్పుడు బాగా చెప్తే బాగా నన్నుదంతాడ్రా. ఇప్పుడు 5 రూపాయలు నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు ఇట్లా ఉరికొస్తుంది అప్పుడు. నేను తీసుకుని నేను మంచి నేనేం పొలగొట్టిన హైరే ముందు వచ్చింది కదా, నా తప్పేముంది? నీ తప్పు లేదు, కానీ హైరు వస్తుందని ఎవరికి తెలుసు? ఇప్పుడు నువ్వు పెద్దాడి కన్నా ఆమెకు చిన్నపిల్ల ఆమెకి ఏం తెలియదు, నీ తప్పే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆమె చిన్న పిల్లని అందరూ నా మీద పడతారా? నేనే తప్పు అంటారు. నువ్వు కొంచెం గట్టిగా పట్టుకోవాల్సింది ఫోన్. అయితే నేను పడుతుండే, నేను పడిపోయి ఫోన్ ని కాపాడాలా? సరే ఇప్పుడు మళ్ళీ మీ డాడీ మీ మమ్మీకి ఇప్పియాడు ఫోన్. ఇప్పుడు మీ మమ్మీకి ఫోన్ లేకుండా ఉండరాదు, మరి ఏమైతుంది? ఫోన్ లేకపోతే నేను కూడా యూట్యూబ్ చేస్తున్నా, నేను కూడా వీడియో తీసుకోవాలి. ఇప్పుడు హైరు వల్ల నాకు చెప్పి అంటే మాత్రం నేనైతే బాకీ చెప్పలేను. ఆయన నన్ను తిడతాడు, నువ్వు ఎందుకు ఫోన్ తీసుకురమ్మని చెప్పినావు నన్ను తిడతాడు మళ్ళీ. నేనేం చేయాలి? నేను నా పాకెట్ మనీతో ఎందుకు పంపించాలి? నేనేం చేయలే కదా, హైర్ పడలే కొట్టింది కదా, ఆమె ముందు వచ్చింది కదా. ఎవరి పలగొట్టేటోను? ఇప్పుడు చెల్లి పలగొట్టింది అంటున్నావు కదా, మమ్మీకి అప్పుడు అక్కి ఇక్కడ పోతున్నప్పుడు అది తక్కువ హైరేమో బ్రేక్ ఆపింది. తక్కువ అక్కి ఫోన్ కింద పడేసింది. ఇక అఖిరా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా? ఇప్పుడు ఇంకా తిడుతుంది నాకు. అఖిరా చెప్పు జరిగింది చెప్తుండు, కానీ నువ్వు కొంచెం డబ్బులు కలిసి ఇప్పిరు నాకు. అదేంటి ఇప్పిస్తారా మంచి చెప్పిస్తారా మీ ఇష్టం. నేనేదో డౌట్ కోసం వస్తే నాకు చెప్పమని చెప్పి మీరు పైసలు మీరు నాకు బుక్క పెడితే ఎట్లా? ఈమె పడేసింది అంటారు కదా అక్క, ఇద్దరు సగం సగం పెట్టుకోరి మంచి చెప్పిరి. నా దగ్గరే ఫస్ట్ డబ్బులు లేవు, ఎంత నా దగ్గర డబ్బులు? మరి ఎట్లా ఇప్పుడు?
ఎట్లా ఇప్పుడు నా ఫోన్ ఎట్లా మంచిగా అవుతుంది? నేనేం చేయాలి? నేనేం చేయాలంటే వేదా నువ్వు హైరు వల్ల అయింది కదా, నువ్వేనా మంచి చెప్పు. నేనన్నా చేపిస్తానేమో గానీ వీళ్ళ డాడీకి తెలుస్తే నన్ను తిడతాడు, నువ్వెందుకు వాళ్ళకి చేపిస్తున్నావు అని చెప్పి. పైసలు నువ్వేమైనా సంపాదిస్తున్నావా అని చెప్పి నన్ను తిడతాడు మళ్ళీ. ఇక నా చేతిలోనే నువ్వు ఎందుకు తీసుకొచ్చిన ఫోన్? ఎందుకు తీసుకొచ్చిన ఫోన్ నువ్వు? ఫోన్ ఇక ఆయన కూడా కావాలని బలగొట్టాడు కదా. ఇంట్లో పాత ఫోన్ ఉండేగా. అయితే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే పిచ్చోడా? అసలు నీకు సెన్స్ ఉందా? నువ్వెందుకు బెల్ట్ తీసుకొచ్చినావురా? ఇంకా కొట్టమని బెల్ట్ తీసుకొచ్చినావా నువ్వు? ఇటు బెల్ట్ ఇటు. బెల్ట్ ఎందుకు వద్దు కానీ ఇక ఆయన కూడా కావాలని చేయలే కదా. ఇగో 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 నీకు కూడా కొట్టేటప్పుడు వాడి మీద ఎందుకు సీరియస్ అవుతున్నావురా? కాదు నువ్వు పొల కొట్టి ఆయన మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? నువ్వు కొట్టకు నువ్వు. నాకు ఎట్లయినా ఫోన్ మంచి చెప్పిమ్మన్నాక ఆయన దగ్గర పైసలు ఉంది, లేకపోతే మంచిగా ఉండదు అక్కడ. లేకపోతే నువ్వైనా సగం పెట్టు, ఎట్లయినా హైరు వల్ల పళ్ళ కొట్టింది చెప్పి తీసుకురా. నా ఏదేమైనా ఇట్లా పలిపోతే నువ్వు ఎప్పుడైనా తెచ్చినావా? ఇప్పుడు నేను తెచ్చినా అంటే ఏం పళ్ళ కొట్టాను ఇది? ఇది చూడు ఒకసారి ఫోన్ ఒకసారి చూడు. చిన్న పిల్లలెక్కనే కూడా పడుతున్నావు. చిన్న పిల్లలు కాదు, ఫోన్ పలగొట్టి 15,000 10,000 అవుతుంది అంటుర్రు. ఇంకా ఏంటది మంచి చెప్పేమంటే మరి అంత దగ్గర దేకుద్దురు. వీడియో తీస్తూనే ఏం అర్థం అవుతులే. ఇది వాల్ పేపర్ సెట్ చేసిన నేను. ఇగో మంచిగా ఉంది, మొత్తం వాల్ పేపర్ సెట్ చేసిన అంతే. ఇదంతా మంచిగా ఉంది. అసలు ఫోనే సరిగ్గా పట్టుకొని చూడలేదు, పలిగింది అనగానే దాని మీద ఆ రోజు హైరు ఇక్కడ పలగొట్టింది చూడు. ఇగో ఇక్కడైతే కొంచెం క్రాక్ అయింది. ఇక మొత్తం మరి అంత దగ్గర రాకు. ఇక్కడ తగిలింది. అయితే ఇక నిజంగా ఇక పిల్లలతో ఆడుకుంటా పల్లగొట్టింది. మా హైరు ఊకే ఫోన్ పట్టుకుంటది కదా, పల్లగొట్టిందేమో అనుకున్నా. ఇక ఎక్కువ నువ్వు చూస్తావేమో అని అనుకున్నాం కానీ చూడకుండానే పగిలింది అనేసరికి నమ్మేసి. దూరం నుంచి ఎట్లా కనిపిస్తుంది? అది పగిలినట్టే కనిపిస్తుంది. కానీ ఇది ప్రాంక్ చేసినాము, నిజంగా ఏం కాదు. నిజంగా ఉంటే అంత అమౌంట్ చెంటలు పట్టేసినాయి. లేదు అంత అమౌంట్ అయితే మళ్ళీ తీరుతాడుగా. నిజంగా పగలడం కాదా కిరా? మళ్ళీ డాడీని నిన్న మొన్ననే ఇప్పించిండు అది కొత్త ఫోను. పాత ఫోన్ ఇంట్లో ఉందిగా, పగిలిందంటే ఇక నేను అంత అమౌంట్ అవుతుంది కూడా పెదమమ్మే చెప్పింది. అంత అమౌంట్ అవుతుంది అంటే నేనే షాక్ అయిపోయినా. సరే ఇప్పుడు టెన్షన్ పడకు. అసలు పట్టుకోలేదురా సరిగ్గా ఫోన్. మన మాటలతోటే పని చేసుకుంటా ఇక టోన్ నువ్వు వచ్చి చెప్పేసరికి టోన్ చెప్పిండు వచ్చి. ఇక ఏంది నేను షాక్ అయిపోయినా. బట్టలు తీస్తున్నా పగిలిందంటే ఇక నిజం దూరం నుంచి చూస్తే బయట పెట్టు. దూరం నుంచి చూస్తే పగిలినట్టే కొడుతుంది అది. సరే కొంచెం క్రాక్ వచ్చింది. ప్రాంక్ చేసిరా కొత్త ఫోన్ ఎట్లయినా. కొత్త ఫోన్ ఎందుకు పగలలే, వాల్ పేపర్ తీసేస్తాగు. కొంచెం పగలింది, కొత్త ఫోన్ ఇప్పించేది. సో ఫైనల్ గా మా సిస్టర్ అయితే నమ్మేసింది నిజంగా అని చెప్పి. ఇగో చెమటలు కూడా పట్టేసినాయి పాపం చూడు. ప్రాంక్ చేసిరంట ప్రాంక్. వీళ్ళేమో డౌట్ వాల్ పేపర్, కాకపోతే ఫోన్ కూడా సరిగా పట్టుకోకుండా పగిలిందంటే నిజంగానే అని నమ్మేసింది. ఎందుకంటే ఇంతకు ముందు మా హైరు పలగొట్టిందంట, కింద పడేసిందంట, నిజమే అనుకొని నమ్మేసింది. సో ఇదన్నమాట ప్రాంక్. వీడియో ఎట్లా అనిపించింది మీకు? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇంకేమైనా ప్రాంక్ ఐడియాస్ ఉంటే కూడా చెప్పండి, చేద్దాము. ఓకే బాయ్.